ఇప్పుడు ఆయన ఒక మీటింగ్లో ప్రతి ఒక్కడు చొక్కాలు మడత పెట్టండి, స్లీవులు మడత పెట్టండి అనేటువంటి ఒక మాట ప్రాస కోసం వాడాడు. ఈ ప్రాస కోసం వాడినటువంటి మాట ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు అక్కడ డిబేట్లో కూర్చొని ఒక్క మాట మాట్లాడితే అది కొన్ని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు? మీరు డిబేట్ చేసేటప్పుడు కొన్ని లక్షల మంది డిబేట్లు చూసేటప్పుడు మీరు మాట్లాడే మాట, మీరు ఇచ్చేటువంటి సందేశం, మీరు మాట్లాడే అన్పార్లమెంటరీ లాంగ్వేజీ చాలామందికి ఒక సిగ్నల్ వెళ్తుంది. సో అందుకోసమనే మనం ఇక్కడ కోట్ వేసుకొని కూర్చున్నా, అక్కడ తెల్ల చొక్కా వేసుకొని కూర్చున్నా మా మిత్రులు, మనం మాట్లాడేటువంటి భాష ప్రజలకి కొంత ఆలోచనాత్మకంగా ఉండాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి మాట మనం మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక మీటింగ్లో చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం అవసరమైందంటే ఏంది, ఉత్సాహం ఉర్రూతలూగుతుంది. ఓహో మా ముఖ్యమంత్రి ఎగదూశాడు, తన్నమన్నాడు, కొట్టమన్నాడు, చంపమన్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏమి చొక్కాలు మడత పెట్టండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మీరు ఈ మాట మాట్లాడితే అది మీ కింద కార్యకర్తలకి ఒక విధమైనటువంటి సిగ్నల్. ఇప్పుడు ఎవరినన్నా రేపు పొద్దున ఎవరినన్నా కొట్టినా మా నాయకుడి దగ్గరికి వెళ్తే కేసు ఉండదు, మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కేసు ఉండదు. మా ఎమ్మెల్యే మినిస్టర్ చెబుతాడు, మినిస్టర్ డీజీపీతో చెబుతాడు, డీజీపీ ముఖ్యమంత్రితో చెబుతాడు, ముఖ్యమంత్రి కొట్టమన్నాడు కాబట్టి కేసులు ఉండవు. సో ఇది వ్యవస్థని డిస్ట్రక్షన్ చేసేటువంటి ఒక నాయకుడు ఆలోచన విధానం ఇలా ఉంటే వ్యవస్థ ఇలా ఉంటుంది.